ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధన దినమందు చక్కని వాక్యం ద్వారా ఈ దినము మనము దేవుని ధ్యానించుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సత్యవంతుడా, మీ బంగారు పాదాల కొందనాలు నాయన, గనుడా, విమోచకుడా, మీకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాను. అయా, ఈ దినమందు ప్రభు యొక్క పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధన దినమందు తండ్రి, మీరు మాటతో మాట్లాడని ఉద్దేశించిన ప్రతి మాటను బట్టి కూడా మీకు స్తుతులు తెలియపరుస్తున్నాను. అయ్యా, మీ వాక్యం వెల్లడుగుతోడన్న వెలుగు కలుగును అన్న ఒక తప్పుడు అయ్యా, మీ మాటలు వెల్లడుగుతుండగానే తండ్రి నాయన మీరే కార్యం జరిగించి ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డలను కూడా నేను మీరే దీవించమని యేసునామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, మీరే మాకు సహాయం చేసి నడిపించమని యేసునామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, ఈ దినము దేవుడు ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధన దిన ముందు దేవుడు మనతో మాట్లాడని ఉద్దేశించినటువంటి ఒక చక్కని మాటను మనము ఈరోజు ధ్యానించుకుందాం. కీర్తనల పుస్తకము 42వ అధ్యాయము 1వ వచనాన్ని 2వ వచనాన్ని మనం చూసుకుందాం. చూడండి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. 42వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడి ఉందండి, దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగున ఆశపడుచున్నదో, ఎలాగున ఎదురు చూస్తున్నదో, ఎలాగున వెతుకుచున్నదో నా దేవ నా ప్రాణము అని అంటున్నాడు దావీదు కీర్తనకారుడు. నా దేవ నీ కొరకు నా ప్రాణము ఆ రీతిగా ఆశపడుచున్నదయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దావీదు కీర్తనకారుడు ఎంత చక్కగా ఇక్కడ దేవునితో మాట్లాడుతున్నాడు. దుప్పి, అడవిలో ఉండే దుప్పి నీటి కొరకు ఎక్కడ నీరు దొరుకుతుందా అని చెప్పేసి అని అది ఎలాగున వెతుకుతూ ఉంటుందో. ఎందుకంటే అవి ఒక చోటు ఉండేవి కాదండి. ఎందుకంటే ఒక చోటే ఉంటే మరి పులులు, సింహాలు వాటిని మడత పెట్టేస్తాయి. కాబట్టి అడవి అంతా కూడా సంచరిస్తూ ఉంటాయి. ఎక్కడ వాటికి రక్షణ ఉంటుందో ఆ ప్రాంతంలో ఉంటాయి. ఆ ప్రాంతంలో నీటి కొరకు అవి వెతుకుతూ ఉంటాయి. అలాగున దావీదు కీర్తనకారుడు అంటున్నాడు, అయా నీ కొరకు నా ప్రాణము ఆ రీతిగా ఆశపడుచున్నది. దుప్పి ఎలాగున్న నీటి వాగుల కొరకు వెతుకుతూ ఉంటుందో ఇక నేను కూడా నీ కొరకు ఆ రీతిగా వెతుకుతున్నాను ప్రభు అని చక్కగా దేవుడు మరి దావీదు కీర్తన ఒక చక్కని మాటని ఈ దినము మనకు దావీదు కీర్తన ద్వారా తెలియపరుస్తున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఆనాడు దుప్పి ఎలాగునైతే నీటి వాగుల కొరకు వెతుకుచున్నదో మరి ఈనాడు మనము దేవుని కొరకు అలాగున వెతుకుచున్నామా? హల్లెలూయా. ఎంతమంది దేవుని కొరకు అలాగున వెతికే వారంగా ఉంటూ ఉన్నాం? ఆశ కలిగిన వారంగా, హృదయాంతరంగంలో ఒక ఆశ కలిగిన వారంగా, సంతోషం కలిగిన వారంగా, దేవునితో మరి గడపాలి, దేవునితో ఉండాలి, దేవుని వెతకాలి అనే ఒక నిరీక్షణ కలిగిన వారుగా ఎంతమంది దేవుణ్ణి వెతికే బిడ్డలుగా ఉంటూ ఉన్నారు? హల్లెలూయా. చూడండి, దాని కింది వచనం కూడా మనం చదివినట్లయితే, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. హల్లెలూయా. చాలా గొప్ప మాట అంటున్నాడు దావీదు కీర్తనకారుడు. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, అనగా ఆశపడుచున్నది, దేవుని చూడాలని ఆశపడుతున్నది, దేవుని దగ్గరకు వెళ్ళాలని ఆశపడుతున్నది అని అంటున్నాడు. అందుకే నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళేదను, ఎప్పుడు నేను దేవునికి కనపడేదను అని ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఒక దగ్గర అంటాడు, చిరకాలం నేను దేవుని సన్నిధిలో నివసింపగోరుచున్నాను అని కూడా పలుకుతాడండి. హల్లెలూయా. చూడండి, ఆయన ఆశ ఆసక్తి అలాగనే ఉందండి. అంటే ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉండాలని, దేవుని సన్నిధిలో గడపాలని, దేవునితోనే సహవాసం చేయాలని అర్థమవుతుందండి. అంటే దేవుడు తప్ప ఈ లోకంలో తనకు ఏది వద్దని, ఈ లోకానుసారమైనటువంటి ఆశలు, ఈ లోకానుసారమైనటువంటి క్రియలు, ఈ లోకానుసారమైనటువంటి పోకడలు ఏది వద్దు. నేను దేవునితో ఉండాలి, దేవుడు నాతో ఉండాలి, నేను దేవునిలో ఉండాలి, దేవుడు నాలో ఉండాలి అని దావీదు కీర్తనకారుడు ఆ రీతిగా ప్రయాసపడుతూ దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆనాడు జీవము గల దేవుడి కొరకు ఎలాగున దావీదు కీర్తనకారుడు మరి తృష్ణ కలిగి ఉన్నాడో, ఆశ కలిగి ఉన్నాడో, నీటి వాగుల కొరకు మరి దుప్పి ఏ రీతిగా ఆశపడుచున్నదో, ఇగో నీ హృదయము ఆ రీతిగా దేవుని కొరకు ఆశపడేదిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ హృదయం కూడా దేవుని కొరకు ఆ రీతిగా ఆశపడేదిగా ఉండాలి. ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటిని మీరు పక్కన పెడితే దేవుని కొరకు, ప్రాముఖ్యంగా దేవుని కొరకు నీ మనస్సును, నీ ఆలోచనను
నీ హృదయాంతరంగంలో స్థిరపరుచుకొని దేవుని కొరకు ఎదురు చూసే వ్యక్తులముగా, హల్లెలూయా, ఆయన సన్నిధానంలో కనపడే వారముగా మనం ఉండాలి. ఈ రోజులో ఆదివారం ఆయన సన్నిధానంలో కనపడటానికి ఎంతో మంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. వారంలో ఒక రోజు దేవుని సన్నిధానంలో కనపడటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే వారికి ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి. చూడండి, ఒక్క రోజులో, ఒక వారంలో, ఒక ఆదివారం దేవుని మందిరంలో గడుపుట, అది మనకి ఎంతో శ్రేష్టం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయండి. ఒక్క దినము దేవుని మందిరంలో గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టం అని దేవుని లేఖనాలు తెలియపరుస్తుంది. అలాంటిది మనము దేవుని మందిరంలో కనపడటం కొరకు, దేవునిని చూడటం కొరకు, దేవునితో సహవాసం చేయడం కొరకు మనం ఎలా ఉండాలంటే తృష్ణ కలిగిన వారముగా, ఆశ కలిగిన వారముగా మనం ఆ రీతిగా ఉండాలి. అప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆ రీతిగా ఉంటావో, ఇక నీ ఆశ, ఆసక్తి ఎప్పుడైతే దేవుని మీద ఆ రీతిగా ఉంటుందో, ఇక నీకున్నటువంటి సమస్తం కూడా ఆయన తీరుస్తాడు. నీ ఆలోచన అంతా కూడా ఆయన సఫలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము దేవుని వెంబడించడానికి, దేవుని ఎడల ఒక ప్రణాళికను కలిగి జీవించడానికి మనము వేగిరపడే వారముగా మనం ఉండాలి. ఆనాడు దావీదు కీర్తనకారుడు ఆ రీతిగానే జీవించాడండి. ఆ రీతిగానే జీవించాడు. దేవుని కొరకు జీవించాడు, దేవుని వెతుకుటలో జీవించాడు, దేవునితో సహవాసం చేయడంలో జీవించాడు, దేవుని సన్నిధానంలో చిరకాలం ఉండాలని ఆయన ఆశపడ్డాడు. హల్లెలూయా. ఆయన ఆశపడ్డ రీతిగానే దేవుడు అతను ఆ రీతిగా చేశాడు. దేవుడు తనను ఏర్పరచుకున్నాడు, తనకు తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తనకు వ్యతిరేకంగా ఎవరు ఇచ్చినా కూడా వారిని అందరిని కూడా దేవుడు పక్కకు పెట్టేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే దావీదు దేవుడితో ఆ రీతిగా సహవాసం కలిగి జీవించాడు. దేవుడితో జీవించాలన్న ఆశ, ఆసక్తి తనను సింహాసనం మీద కూర్చుండబెట్టిందండి. ఒకసారి ఆలోచన చేయండి. ఎంతటి ఆశ కలుగుంటే సింహాసనం మరి ఎక్కగలుగుతాడండి దావీదు. ఈ రోజుల్లో నీవైనా నేనైనా కూడా, ఈ మాటలు వింటున్న మనందరం కూడా దేవుని కొరకు అటువంటి ప్రణాళికను కలిగి ఉండాలి, అటువంటి ఆశను కలిగి ఉండాలి, అటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని విషయంలో ఒక విశ్వాస సహితమైనటువంటి జీవితాన్ని మనం జీవించే వారముగా ఉండాలి. ఒక రోషం కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించాలండి. దేవుని యందు ఒక వైరాగ్యం కలిగినటువంటి జీవితం మనకు ఉండాలి. ఈ లోకంలో అనేకం ఉండొచ్చు, మన ఆశ వేరే మీద ఉండొచ్చు, మనలో అనేకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి, అనేకమైనటువంటి ఆశలు ఉంటాయి, ఈ లోకానుసారమైన ఆశలు అనేకం ఉంటాయి. కానీ ఇవేది కూడా శాశ్వతం కాదండి. ఈ ఆశలు ఏవి కూడా నీ జీవితాన్ని బాగు చేయలేవు, నీ జీవితాన్ని పరలోక రాజ్యానికి చేర్చలేవు. కానీ ఎప్పుడైతే మనము దేవునితో సహవాసం చేస్తామో, దేవుడిని చూడాలి, దేవునితో సహవాసం చేయాలని, సన్నిధానంలో గడపాలి, ఆయన మందిరానికి వెళ్ళాలి, ఆయనతో నేను ఉండాలి, ఆయన నాలో ఉండాలని ఒక ఆశ ఉంటే చూసారా, ఆ ఆశే నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తుంది. ఆ ఆశ నీ పరిస్థితులను మారుస్తుంది. ఆ ఆశ, ఆ తృష్ణే నీ కోరికలన్నింటినీ కూడా తీరుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయండి. అంటే దేవునితో మనం ఏ రీతిగా ఉంటున్నాము, దేవునితో ఎలా ఉంటున్నాము, దేవునితో ఎలాగున మనం గడపాలి అనేది. ఒక మాట మనం చదువుకున్నట్లయితే కీర్తనల పుస్తకము 27వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందామండి. ఆయన అంటాడు, దావీదు కీర్తనకారుడు, యెహోవా వద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసించగోరుచు ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అని అంటున్నాడు, దేవునితో ఒక వరం అడిగాడంట. ఆ వరం ఏంటండి? అయ్యా నాకు బంగ్లాలు కావాలయ్యా, నాకు కార్లు కావాలయ్యా, లేదంటే నాకు ఇల్లు కావాలయ్యా, ఇక నాకు ఆస్తి కావాలయ్యా, నాకు బంగారం కావాలయ్యా అని ఆయన అడగలేదండి. ఆయన అడిగిన మాట ఏంటో తెలుసా? దేవుని యొక్క ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును, చిరకాలము దేవుని మందిరంలో నివసించాలని, ప్రభా ఈ వరం నాకు ఇవ్వా ప్రభా అని ఆయన అడిగాడంట. దేవుని మందిరంలో చిరకాలము నివసించాలని ఒక గొప్ప వరం. హల్లెలూయా. ఆయనను చూడాలని, ఆయన ధ్యానించాలని, ఆయన ఆలయంలో ఆయన ధ్యానించాలని, ఆయన ప్రసన్నతను, ఆయన మహిమను చూడాలని ఆయన కోరుకున్నది ఇదే. యేసుక్రీస్తు వారు ఎదురుగా వచ్చినప్పుడు మనం ఎలాంటి కోరికలు కోరుతామో మీ అందరికీ కూడా తెలుసు. మీ ఆలోచనలకు ఆల్రెడీ కొన్ని కోరికలు వచ్చేసి ఉంటాయి. దేవుడు కనబడితే నీకు నేను అది అడగాలి అనుకుంటున్నాను. కానీ ఆనాడు దావీదు కీర్తనకారుడు ఏమంటే, నీ ప్రసన్నత నేను చూడాలి, నీ మందిరంలో నిన్ను ధ్యానించాలి, నీ మందిరంలో నేను చిరకాలము నివసించాలి. ఈ వరము నాకు ఈ ప్రభువా, ఇది నాలో తీర్చవా యేసయ్యా అని అడిగాడు. ఆయన కోరింది దేవునికి ఎంతో ఇష్టమైనటువంటిది. ఆయన కోరిక దేవునికి ఎంతో ఇష్టమైనటువంటిది. అందుకే ఆ కోరికను దేవుడు తీరుస్తాడు.
ఈరోజు నీవైనా నేనైనా నీలో ఉన్నటువంటి ఆ కోరిక, నీలో ఉన్నట్టు ఆ ఆశ, నీలో ఉన్నట్టు ఆ ఆసక్తి అది దేవునికి ఇష్టమైనది అయితే, అది దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నది అయితే ఖచ్చితంగా అది నెరవేర్చబడుతుంది. నీ జీవితంలో అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుందండి. అయితే నువ్వు దేవుని యొక్క ప్రసన్నతను చూసే బిడ్డగా నువ్వు ఎగిరిపడాలి. దేవుని సన్నిధానంలో మరి నిలుచుండి ధ్యానించే వ్యక్తిగా నువ్వు ఎగిరిపడాలి. ప్రతి ఆదివారం దేవుని మందిరంలో గడపడానికి నువ్వు ఇష్టపడాలి. నీకు దొరికిన కొద్ది సమయంలో దేవునితో సహవాసం చేయడానికి నువ్వు ఇష్టపడాలి. నీకు దొరికిన సమయంలో దేవునితో ప్రార్థనలు గడపడానికి నువ్వు ఇష్టపడాలి. వాక్యం చదువుటకు ఇష్టపడాలి. హల్లెలూయా. ఈ లోకంలో మనకు అనేకమైనటువంటి పనులు ఉంటాయి. ఉదయం లేవగానే సాయంత్రం వరకు అనేక పనులకు నిమిత్తం మనం వెళ్తూ ఉంటాం. అయితే నీ దినము, నీ ఉదయము దేవునితో ప్రారంభించబడాలి. అలాగే ఆ ఉదయము దేవుని యొక్క పాదాల చెంత ప్రార్థన పూర్వకంగా ముగించబడాలి. మరలా రేపటి దినము మరలా ఉదయము దేవుని ప్రార్థనతో ప్రారంభించబడాలి. మరలా రాత్రికాల సమయమున దేవుని యొక్క ప్రార్థనతో ముగించబడాలి. ఇగో ఈ రీతిగా నీకు దొరికిన ప్రతి క్షణము, ప్రతి సమయము నువ్వు దేవునితో సహవాసం చేసే బిడ్డగానే ఉండాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు నీతో ఉంటాడు, ఆయన నీలో ఉంటాడు. నీ ఆశ ఆసక్తిని బట్టి నీకు కలిగిన ప్రతి విధమైనటువంటి మరి అపాయం నుంచి ఆయన నేను అపాయాలను దూరపరిచి నేను ఒక స్థిరమైనటువంటి వ్యక్తురాలుగా నేను ఆయన నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు ఏదైనా అనుకోవచ్చు, నీ గురించి ఎవరు ఏదైనా అనుకోవచ్చు. అయితే నువ్వు ఆశ కలిగి ఉండే విధానాన్ని బట్టి, నువ్వు ఆశ కలిగి ఉండే ఆ యొక్క విధానం ఏదైతే ఉంటుందో, అంటే దేవునితో గడపాలి, దేవునిలో ఉండాలి అని ఆనాడు దుప్పి దాహం కొరకు ఎలాగ ఆశపడి ఉందో, ఎలాగ వెతుకుచుందో ఆయన అన్నాడు దావీదుకి ఎత్తుకుంటాడు, నా హృదయము నా ప్రాణం ఆ రీతిగా వెతుకుతుందయ్యా, ఆ రీతిగా ఆశ కలిగి ఉందయ్యా, నేను ఒక తృష్ణను కలిగి ఉన్నానయ్యా, నీ ప్రసన్నతను చూడాలని, నీ మహిమను చూడాలని, నేను ధ్యానించాలని, నీ మందిరంలో నివసించాలని నాకు ఆశ ఉన్నదయ్యా, ఈ ఆశను తీర్చవా ప్రభు అని ఆయన ఏ రీతిగా అడుగుతున్నాడో ఇక నేను కూడా ఆ రీతిగా అడగాలి. అదేంటో తెలుసా? ప్రభువా, ప్రార్థన జ్ఞానమును నాకు ఇవ్వా యేసయ్యా, ప్రార్థన బలమును నాకు ఇవ్వా ప్రభు, ప్రార్థన అభిషేకమును నాకు ఇవ్వా తండ్రి, వాక్య జ్ఞానము నీవా యేసయ్యా, వాక్య బలము నీవా యేసయ్యా, నీతో గడిపే ఆ యొక్క నాయన సమయమును నాకు ఇవ్వా ప్రభు, నీతో సహవాసం చేసే సమయాన్ని నాకు ఇవ్వా ప్రభు అని దేవుని మనము అడిగే వారంగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ప్రార్థించగానే దేవా స్తోత్రం స్తోత్రం అని చెప్పి ఇక నాయన నాకు ఈ కష్టాన్ని దూరం చేయి, ఇక నాకు ఈ బాధను దూరం చేయి, నాకు ఈ కన్నీటిని దూరం చేయి, ఇది కాదండి, ఇది కాదు. నువ్వు దేవుని అడగవలసింది ఏంటంటే ప్రభు నేను నీతో నివాసం చేయాలి, ఇక నాయన ప్రార్థించడం నాకు రావాలి, ప్రార్థన అభిషేకం నాకు కావాలి, వాక్య ప్రత్యక్షత నాకు కావాలి, నీ మహిమ ప్రత్యక్షత నాకు కావాలి, నీ సన్నిధానంలో నేను నిన్ను కొనియాడాలయ్యా, నీ సన్నిధానంలో నిన్ను ధ్యానించాలయ్యా, నీతో సహవాసం చేయడానికి నా ప్రాణం ఆ రీతిగా సిద్ధపడి ఉండాలయ్యా, ఇక అటువంటి నా మనస్సు నాకు ఇయ్యా అని నువ్వు దేవుని ప్రార్థనకు వచ్చినప్పుడు నువ్వు ఈ రీతిగా ప్రార్థన చేయాలి. ఇవన్నీ ఆయన అంటున్నాడు కదా, మొదట నీవు నా నీతిని నా రాజ్యాన్ని వెతికినాడలా ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. నువ్వు ఆయన వెతికినప్పుడు నీకేది అక్కరో, నీకు ఏది అవసరమో ఆయనకు తెలుసండి. నువ్వు ముందు ఆయన వెతికితే ఇవన్నీ కూడా ఆయన నీకు సమకూరుస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వెతికే వారముగా, దేవుని ఆశ ఆసక్తి కలిగిన బిడ్డలముగా మనమందరం కూడా ఉందుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారుడా, సత్యవంతుడా, నీకు వందనాలు. నా కాపరి, నా యజమానుడా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, ఈ దినము మీరు మాట్లాడిన చక్కని వర్తమానమును బట్టి నీకు స్తోత్రాలు తెలియపరుస్తున్నా. కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన, మీ కృపలో భద్రపరచండి. ఈ వాక్యమును దీవించండి, ఈ వాక్యమును ఆశీర్వదించండి. బిడ్డలు నీవారు, వాక్యం నీది నాయన, కృపతో జ్ఞాపకం చేసుకోండి. నిన్న ప్రతి బిడ్డను కూడా దీవించి దీవెనకరంగా మార్చమని, నీ కొరకు నాయన ఆశ కలిగి జీవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయమని. అయ్యా, ఈ వాక్యాన్ని నా తండ్రి ప్రభునానికి వందనాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ హృదయాంతరంగంలో స్థిరపరిచి నీరు కట్టి ఫలింప చేయమని, కృపతో జ్ఞాపకం చేసుకునమని ప్రార్థన చేస్తున్నాను. దీవించి ఆశీర్వదించమని యేసునామమున మనం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా మరొక్కసారి బ్రతికించే వాక్యం ఛానల్ తరపున కూడా నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మీకు తోడుగా ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. నందు ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తర్వాత ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.